ఏపీలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయా? ప్రతిపక్ష నేతలపై నమోదవుతున్న అరెస్టులు దేనికి సంకేతం ఇస్తున్నాయి? ఇంకెంతమంది ప్రతిపక్ష నేతలు అరెస్ట్ కాబోతున్నారు? నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి రోజానేనా? రోజా నిర్వహించిన క్రీడా శాఖలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందా, లేదంటే భయపెట్టడానికే ఏసీబీ కేసులు నమోదు చేసిందా? మాజీ మంత్రి రోజాను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందా? తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసి పార్టీల పరంగా కీలక పదవులు అనుభవించిన రోజా ఆ తర్వాత తల్లిలాంటి పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ లో చేరారు. అనంతరం వైసీపీలో చేరి నగరి నియోజకవర్గం నుండి 2019లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని అనుభవించారు. అయితే ఆ 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ నేతలను, జనసేన పార్టీ నేతలనే కాదు ఆ పార్టీల అధినేతలపై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును అనరాని మాటలు మాట్లాడారు. ఓ విధంగా చంద్రబాబును పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం చేశారు. కనీసం తాను మహిళ అని కూడా చూసుకోకుండా సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారని రోజాపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజా ఆ సమయంలో ఎన్నో అవినీతి అక్రమాలు చేశారని, కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటికి బలం చేకూర్చే విధంగా ఏపీ ప్రభుత్వం ఆమె నిర్వహించిన శాఖపైన దృష్టి పెట్టింది. ఆ శాఖలో జరిగిన అవినీతినంతా బయటకు తీస్తుంది. అయితే రోజాపై విచారణ ఇప్పటికే ఆలస్యమైందని భావించిన కూటమి ప్రభుత్వం గతంలో ఆమె నిర్వహించిన క్రీడా శాఖలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో జరిగిన అవకతవకలపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఆడుదాం ఆంధ్ర పేరిట నాసిరకపు క్రీడా సామాగ్రి కొన్నారని రోజాపై ఆరోపణలు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేవలం 45 రోజుల్లో 119 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నది ప్రధాన ఆరోపణ. దీంతో క్రీడా శాఖకు ఇచ్చిన నిధులను భారీగా దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టారని ఏసీబీని ప్రభుత్వం ఆదేశించింది. ఇక క్రీడా శాఖతో పాటు రోజా నిర్వహించిన పర్యాటక శాఖలోనూ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రుషికొండ పర్యాటక భవనాలపై సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు కూటమి నేతలు తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండ భవనాలు నిర్మించారన్న విమర్శలు వచ్చాయి. ఈ భవనాల కోసం దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం దుర్వినియోగం అయిందని ప్రధాన విమర్శ. అక్కడ నిర్మించిన భవనాలు కూడా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించినవే కావటంతో దానిపైన కూడా విచారణ జరగాలనే డిమాండ్ ఉంది. దీంతో రోజా అరెస్ట్ తప్పదనే ప్రచారం జరుగుతోంది. అయితే అరెస్టు భయంతో రోజా ఇల్లు వదిలి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. నగరి, చెన్నైతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా కనిపించకుండా పోయారనే చర్చ నడుస్తోంది. అరెస్టు భయంతోనే నిత్యం ఇతర దేశాలు, ఇతర ప్రాంతాలను తిరుగుతున్నారనే టాక్ కూడా నడుస్తుంది. ఇందులో భాగంగా వైసీపీ నిర్వహించిన ఆ పార్టీ ఆవిర్భావ సభల్లోనే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో కూడా రోజా పాల్గొనడం లేదని సమాచారం. చూద్దాం, త్వరలో ఏపీలో జరుగుతున్న రాజకీయ చదరంగంలో మాజీ మంత్రి రోజాను అరెస్టు చేస్తారా?
అరెస్టు చేస్తే ఏ కేసుల్లో అరెస్టు చేస్తారు? నిజంగానే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో జరిగిన అవినీతిపైన అరెస్టు చేస్తారా? లేదంటే రుషికొండ ప్యాలెస్ భవనాల నిర్మాణ విషయంలో పర్యాటక శాఖలో జరిగిన అవినీతి అక్రమాల్లో అరెస్టు చేస్తారా అనేది వేచి చూడాలి మరి.